హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా జాబ్ అప్డేట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. మనకు రైల్వే NTPCకి సంబంధించి సికింద్రాబాద్ జోన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఆ PDF కూడా మీకైతే అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ చరిత్ర అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే చాలా కండక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని APPSC TSPSC కేటగిరీని ఎంచుకోండి. తర్వాత తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో అవ్వండి. సో అక్కడ మీకు చాలా రకాల క్లాసెస్, ఫ్రీ టెస్ట్లు అయితే ఉంటాయి, క్లాసెస్ కూడా ఉంటాయి. ఇంకా అకాడమీలో APPSC TSPSC సంబంధించినటువంటి కోర్సెస్ సంబంధించినటువంటి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. 24 మంత్స్ 2 మంత్స్కి సంబంధించి మీరు 12 మంత్స్ తీసుకున్నా 24 మంత్స్ తీసుకున్నా కూడా ఈ విధంగా అయితే ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి పలు రకాల కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఏపీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కోర్స్ కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి మీకు స్కాలర్షిప్ అవార్డ్స్ ద్వారా మీకైతే వాళ్ళు ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా అయితే ఇస్తారు. మన కోడ్ యూజ్ చేసి మీరు ఆ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. సో ప్లస్ ఫీచర్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తే 24 మంత్స్ వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటిని యూజ్ చేసుకోండి. మన కోడ్ వాడండి. SIT10 అనేటువంటి రెఫరల్ కోడ్ కనుక వాడినట్లయితే మీకు 10% అదనంగా అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ ద్వారా లాస్ట్ 12 మంత్స్ కరెంట్ అఫేర్ PDF అయితే అందిస్తున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి 12 మంత్స్కు 120 రూపీస్. ఒకవేళ లాస్ట్ 6 మంత్స్ కావాలనుకుంటే 60 రూపీస్ అనేటువంటిది ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా అమౌంట్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని మీరు ఇదే నెంబర్ కనుక పంపించినట్లయితే వితిన్ 1 to 2 అవర్స్లో ఈ PDF అయితే పంపించడం జరుగుతుంది. ఓన్లీ 1 మంత్ కావాలనుకుంటే 20 రూపీస్ చొప్పున చెల్లించండి. ఇప్పటివరకు అయితే చాలామంది తీసుకున్నారు. సో ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే నేను చెప్పినటువంటి ప్రాసెస్ ద్వారా మీరు ఈ PDFని అయితే పొందవచ్చు. సో ఈరోజు న్యూస్ పేపర్లో ఏమొచ్చిందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు సాధారణ బదిలీలు లేనట్లే అంటూ మనకు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇదే కాకుండా నిన్నటి న్యూస్ పేపర్లో కూడా సేమ్ మనకు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి మన నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. వారంలో తేలున్నటువంటి ఖాళీల లెక్క అని చెప్పేసి చూడవచ్చు. ఒకసారి రెండింటి గురించి అయితే చూద్దాం. సో మొదటగా ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే సో జోనల్ బదలాయింపుల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం, పరిశీలనలో పరస్పర బదిలీలు, ఇప్పటికే గుర్తించిన ఖాళీల ఆధారంగానే నోటిఫికేషన్లకు సన్నాహాలంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు మనకు ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం కింద జిల్లా, జోనల్, బహుళ జోనల్లో ఉద్యోగుల బదలాయింపు దృష్ట్యా ఈ ఏడాది సాధారణ బదిలీలు ఏదైతే మనకు జనరల్ ట్రాన్స్ఫర్స్ అంటాం కదా, సో వీటిని చేపట్టరాదని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుందంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఇటీవల అన్ని శాఖల కార్యదర్శుల, కమిషనర్లు, డైరెక్టర్లు, జిల్లా కలెక్టర్లు నిర్వహించినటువంటి దృశ్య మాధ్యమ సమీక్షలో సో ఏదైతే వర్చువల్ మీటింగ్లో ప్రభుత్వం ఈ సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సో రాష్ట్రంలో చివరిగా 2018లో మనకి సాధారణ బదిలీ అయితే చేపట్టారు. సో సాధారణ బదిలీ చేయగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ఏటా కోరుతున్నాయి. ఈ ఏడాది జరుగుతాయని ఆశిస్తున్నారు. అయితే కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడం ప్రభుత్వం వాటికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు కావచ్చు ఇప్పటివరకు జరిగినటువంటి ఈ బదలాయింపులు అయితే చేపట్టింది. అయితే నెల రోజుల వ్యవధిలో దాదాపుగా 70,000 మందికి బదిలీలు చేశారు. ఈ ప్రక్రియలో ఇంకా భార్యాభర్తలైనటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వినతులతో పాటు ఇతరత్ర అంశాలను పరిష్కరించవలసి అవుతుంది. అయితే దీంతో పాటు ఇప్పటికే బదిలీ అయినటువంటి వారికి సంబంధించినటువంటి సీనియారిటీ ఖరారు చేయాలి. అయితే జిల్లా స్థాయిలో సమస్య లేకున్నా జోనల్, బహుళ జోనల్ పోస్టులకి బదిలీ అయిన వారికి భార్యాభర్తలకు సంబంధించి సీనియారిటీ పైన స్పష్టత అనేది రావాలి. అయితే వారిని ఒకే చోటుకు నియమిస్తే అప్పటికే అక్కడ ఉన్నటువంటి తర్వాత సీనియారిటీని ఇచ్చేటువంటి వీలుంది. దీనిపై ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటే ఇక్కడ చూడవచ్చు. ఇక కంటిన్యూషన్ కనుక చూసినట్లయితే ఈ సందర్భంలో తమకు పరస్పర బదిలీలో అవకాశం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనికి అనుమతిస్తే మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని రోజులు అవసరం ఉంటుంది. మరోవైపు ఉద్యోగుల బదలాయింపు పూర్తి అయ్యాక వాటి ప్రాతిపదికన ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుందని చూడవచ్చు. సో దీన్ని గుర్తించి అన్ని శాఖలకు నుంచి సమాచారం సేకరిస్తుంది దీని గురించి అయితే మొత్తం మీద. సో ఈ వివరాలు రాగానే
ఖాళీల ప్రాతిపదికన కొత్త ఉద్యోగ నియామకాలు జరిగే వీలుంది. సో అలా కాకుండా సాధారణ బదిలీ చేపడితే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. సాధారణంగా విద్యా సంవత్సరం దృష్టిలో ఉంచుకొని సో ఏప్రిల్ మేలో ఈ సాధారణ బదిలీ అయితే చేపడతారు. అయితే దీనివల్ల మరింత ఆలస్యమయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ సాధారణ బదిలీ లేకుండానే కొత్తగా వచ్చేటువంటి ఖాళీలతోటి నోటిఫికేషన్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా మనం చూడవచ్చు, వారంలో తేలనున్నటువంటి ఖాళీల లెక్క అని చెప్పేసి ఇక్కడ నిన్నటి ఈనాడు మనకు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. జిల్లా జోనల్ మల్టీ జోనల్ వారిగా వివరాలు సేకరిస్తున్న అధికారులు, త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక అంటూ చూడవచ్చు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు, పోస్టింగ్ల ప్రక్రియ పూర్తవడంతో ఖాళీల లెక్క తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని శాఖల నుంచి వివరాలు తెప్పిస్తున్నారు. వారం రోజుల్లో జిల్లా జోనల్ మల్టీ జోనల్ వ్యవస్థలో ఖాళీల లెక్క తీసి వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలో కొత్తగా రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి పోస్టులు, పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సినటువంటి పోస్టులను గుర్తిస్తారు. గుర్తించినటువంటి ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి నుంచి అనుమతి రాగానే నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియ చేపడతారు. ఉద్యోగాల భర్తీలో నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం స్థానికత ఆధారంగా 95% నియామకాలు మనకు ఏదైతే స్థానికులకు ఓపెన్లో 5% నియామకాలు చేపడతారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వారంలో మరి అంటున్నారు, ఇది వారంలో పాసిబుల్ అయితే చూడాలి. సో వారంలో ఈ లెక్క తేల్చి తర్వాత సీఎంకు ఆ నివేదికని పంపించిన తర్వాత సో దాని తర్వాత నోటిఫికేషన్స్ జారీ చేస్తామంటూ ఇక్కడైతే మరి ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వారంలో చేస్తుందా, ఇది 1 మంత్ చేస్తుందా చూడాలి. మరి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఎన్టీపీసీ రైల్వేకి సంబంధించినటువంటి ఎన్టీపీసీ రిజల్ట్స్ అనేది నిన్న నుంచి అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఈరోజు మనకు సికింద్రాబాద్ జోన్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. సో మనకు లెవెల్స్ వైజ్గా కట్ ఆఫ్, అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి పర్సన్స్ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మీకు సికింద్రాబాద్ వెబ్సైట్లో అయితే పెట్టారు. దాని యొక్క లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఓవరాల్గా మనం ఈ కట్ ఆఫ్ను కనుక సికింద్రాబాద్ జోన్లో మనకు అతి తక్కువ కట్ ఆఫ్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ లెవెల్ 5 కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలకు మనకు కట్ ఆఫ్ అయితే తక్కువ కనబడుతుంది. మనకు లెవెల్ 5లో చూసినట్లయితే గూడ్స్ గార్డ్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటిలో మనకు ఓవరాల్గా కట్ ఆఫ్ అయితే తక్కువ వచ్చింది. సో మొదటగా ఎవరైనా మీ హాల్ టికెట్ చెక్ చేసుకోవాలనుకుంటే పీడిఎఫ్ అనేది మీరు నేను కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి అక్కడ మీరు లెవెల్ 5లో చెక్ చేసుకోండి. లెవెల్ 5లో కనుక మీరు ఉన్నట్లయితే దాదాపుగా మీరు అన్నిట్లలో ఉండేటువంటి ఛాన్స్ మిగతా దాంట్లో లేకుండా కూడా ఇక్కడైతే ఉంటుంది. ఎందుకంటే లెవెల్ 2 అనేటువంటిది ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. హైయెస్ట్ కట్ ఆఫ్ మనకు లెవెల్ 2 పోస్టులకు అయితే ఉంది. తక్కువ కట్ ఆఫ్ మనకు లెవెల్ 4కి అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు లెవెల్ 4లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ గూడ్స్ గార్డ్స్కి యూఆర్కు 75, అదేవిధంగా ఎస్సీకి 63, ఎస్టీకి 59, ఓబీసీకి 70 అండ్ ఈడబ్ల్యూఎస్కి చూసినట్లయితే 64. సో ఈడబ్ల్యూఎస్ ఎస్సీకి అయితే చాలా నియర్గా మన కట్ ఆఫ్ అయితే వచ్చింది. ఇది ఎక్స్పెక్ట్ చేసినటువంటిదే. ఈడబ్ల్యూఎస్కి చాలా తక్కువ మంది, ఇది అప్పుడు తెలియకుండా చాలా తక్కువ మంది దీని అయితే యూజ్ చేసుకున్నారు. సో ఆ నేపథ్యంలో ఎస్సీకి ఈడబ్ల్యూఎస్కు పెద్దగా డిఫరెన్స్ అనేది రాలేదు. ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఓబీసీ వాళ్ళకైతే 70 ఉంది నెక్స్ట్ పోస్ట్కి సంబంధించి, తర్వాత 69. అతి తక్కువగా కట్ ఆఫ్ ఉన్నటువంటి అయితే ఇక్కడ మనం యూఆర్ కావచ్చు ఓబీసీకి లెవెల్ 5 పోస్టులకు సంబంధించి తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది. ఇక లెవెల్ 2కు మన సికింద్రాబాద్ జోన్లో అత్యధికంగా ఉంది. సో మొదటగా మీరు లెవెల్ 5లో చెక్ చేసుకోండి. అంటే లెవెల్ 2లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే దాదాపుగా అన్నిట్లలో ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ కనుక లెవెల్ 2కి ఇచ్చినట్లయితే లెవెల్ 3, లెవెల్ 4లో కూడా ఉండవచ్చు. ఎందుకంటే అత్యధిక కట్ ఆఫ్ అక్కడ వచ్చింది కనుక. సో ఒక హాల్ టికెట్ మిగతా వాటిలో కూడా ఉండవచ్చు, మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఇచ్చిరు. అట్లా ఈసారి మనకు లాస్ట్ టైం అయితే ఓవరాల్గా తీసినప్పటికీ ఇప్పుడు 1:20 రేషియో అనేటువంటిది అన్ని సపరేట్ లెవెల్స్గా మనకైతే కట్ ఆఫ్ తీయడం జరిగింది. సో మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా STPI నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈరోజు మనకు పేపర్లో రావడం జరిగింది. సో ఇవి మనకు 3 ఇయర్స్ టైంకు కాంట్రాక్టర్ ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తున్నారు. తర్వాత వీటిని పొడిగించవచ్చు లేదా తొలగించవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్ సపోర్ట్ సిబ్బందికి సంబంధించినటువంటి ఉద్యోగాలున్నాయి. అకౌంటెంట్ ఆఫీసర్ సంబంధించి, ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 4 వరకు ఇట్లా మొత్తం 7 రకాల ఉద్యోగాలు, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ జీతాలు కనుక చూసినట్లయితే మినిమం మనకు 35,000 అనేటువంటిది, అంటే ఓన్లీ ఇక్కడ మల్టీ టాస్కింగ్ లెవెల్ కనుక చూసినట్లయితే కొంత తక్కువ ఉంది, 25 వరకు అయితే వస్తుంది. మిగతా పోస్టులకు సంబంధించి కనుక మీరు చూసినట్లయితే 30,000 దాకా 32-35,000 వరకు అయితే చాలా మంచి శాలరీ ఉంది. దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు వీటికైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ వీటి పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. అయితే వీటికి ఏమేమి ఎలిజిబిలిటీ అనేది మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకోమని
తీసుకోమని చెప్పేసి అయితే అన్నారు. సో ఇంకా వెబ్సైట్లో దీనికి సంబంధించిన PDF అయితే మనకు అప్డేట్ చేయలేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్ వైజ్గా అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా మనకు వేకెంట్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇది టెక్నీషియన్ సపోర్ట్కి సంబంధించి ఒక పోస్ట్, ఇది ST హైదరాబాద్కి అయితే ఇచ్చారు. తర్వాత అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు కూడా బెంగళూరులో కొన్ని ఉన్నాయి, కొన్ని హైదరాబాద్లో ఉన్నాయి. మన సొంత రాష్ట్రంలో కూడా మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ 2 అయితే మొత్తం మనకు 1 పోస్ట్ ఉంది, ఇది కూడా హైదరాబాద్కే కేటాయించారు. ఇంకా అదే కాకుండా అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులో కూడా మనకు హైదరాబాద్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ కూడా ఒక పోస్ట్ ఉంది, అది కూడా హైదరాబాద్కి కేటాయించారు. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో నేను నోటిఫికేషన్ PDF అప్డేట్ చేయగానే మీకు వీడియో కావాలనుకుంటే లైక్ చేయండి, కింద లైక్ చేసి వీడియో చేయండి సార్ అని చెప్పేసి SN కామెంట్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మీకు ఆ PDF ద్వారా వివరాలు అయితే అందిస్తాను. ఈ రోజు నుంచి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 15th నుంచి నెక్స్ట్ మంత్ 13th వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. సో అర్హత కావచ్చు, వాటికి సంబంధించిన దరఖాస్తు, ఇంకా ఇతరత్ర సిలబస్ నియమాలకు సంబంధించి సో వెబ్సైట్ను చూడమని చెప్పేసి అయితే చెప్పారు. సో మరి ఇక వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు. సో మీకు పూర్తి వివరాలతో వీడియో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సో కింద కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలు అయితే అందిస్తాను. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 1,00,000 మంది ఫ్రెషర్స్కు ఉద్యోగాలు అంటూ చూడవచ్చు. TCS, ఇన్ఫోసిస్, విప్రో రిక్రూట్మెంట్ డ్రైవ్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2022 సంవత్సరానికి సో ప్రముఖ ఐటీ కంపెనీస్లో ఫ్రెషర్స్కు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆ కంపెనీస్ అయితే ప్రకటించాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువ నిపుణులకు శుభవార్త. సో సాఫ్ట్వేర్ దిగ్గజాలైనటువంటి TCS కావచ్చు, ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 1,00,000 మందికి ఫ్రెషర్స్ను రిక్రూట్మెంట్ చేసుకున్నట్లు ఇక్కడైతే వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు ఇన్ఫోసిస్లో 55,000 ఉద్యోగాలు, TCSలో 34,000 ఉద్యోగాలు, ఇంకా అదేవిధంగా విప్రోలో 17,500 ఉద్యోగాలను అయితే భర్తీ చేసుకోబోతున్నారు. సో ఎవరైతే ఫ్రెషర్స్ అదేవిధంగా ఐటీ రంగం కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక బిగ్ అప్డేట్ లెక్క చెప్పవచ్చు. సో మీరు మీ యొక్క ఏదైతే కోర్సో దాని మీద కొంత గ్రిప్ అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇంటర్వ్యూలు పడతాయి, రిక్రూట్మెంట్ జరుగుతాయి కనుక. సో ప్రతి ఒక్కరు మీరు అటెండ్ కావచ్చు, చాలా మంచి అవకాశం. సో మీకు ఐటీ జాబ్ లక్ష్యం అయితే ఈ ఇయర్ అయితే మీరు జాబ్ సాధించేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆర్మీ స్కూల్స్లో మనకు 8,700 టీచర్ పోస్టులకు సంబంధించి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. దీని మీద నేను వీడియో చేశాను, ఎవరైనా చూడకుంటే చూడండి. అండ్ నవోదయలో 1925 ఖాళీలు అంటూ చూడవచ్చు. సో నిన్న మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను, చాలామంది చూశారు, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో దీనికి సంబంధించి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను, ఈరోజు వస్తుంది మీకు ఈవినింగ్ లోపు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నేను చేస్తాను. నిన్న చాలామంది చేయమని చెప్పేసి కింద కామెంట్ చేశారు అండ్ వీడియోని కూడా లైక్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో అయితే నేను మీకు వీడియో అందిస్తాను. దీనిలో మనకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో సెంటర్స్ ఉన్నాయి అండ్ పోస్టులు కూడా మనకు సొంత రాష్ట్రంలో వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక చాలా మంచి నోటిఫికేషన్. ఇంకెవరైనా చూడకుంటే ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. ఇంకా హైదరాబాద్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని గురించి కూడా నేను మీకు చెప్పాను. యంగ్ ప్రొఫెషనల్ మానిటర్ అంటే ఇది మనకు సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి దాంట్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక గెస్ట్ ఫ్యాకల్టీ సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది మనకు హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెల 24 లోపు వీటికైతే అప్లై చేసుకోండి. ఆ వెబ్సైట్కి వెళ్తే పూర్తి వివరాలు ఉంటాయి. అండ్ 317 జీవోతో కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్ కొలువుల గండం అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో సర్కార్ తెచ్చినటువంటి 317 జీవో కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్ గండంగా మారింది. ఈ జీవో వల్ల 78 మంది రెగ్యులర్ లెక్చరర్లు మల్టీ జోన్లు మారారు. సో స్టేట్లో జూనియర్ లెక్చరర్లు శాంక్షన్ పోస్టులు 6,000 ఉండగా 725 మంది మాత్రమే రెగ్యులర్గా ఉన్నారు. సో వీరిలో మల్టీ జోన్ల నుంచి 2 నుంచి 1కి 71 మంది, మల్టీ జోన్ 1 నుంచి 2కు 7 మంది లెక్చరర్లు బలవంతంగా మార్చారు. అయితే వీరిలో ఎక్కువ మంది కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్ ఉన్నటువంటి కాలేజీలో చేరడం వల్ల అక్కడ పనిచేస్తున్నటువంటి 65 మంది గెస్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉద్యోగాలు కోల్పోయారు. సో జాబ్స్ అనేటువంటి వాళ్ళు కోల్పోయిన పరిస్థితి అనేది ఏర్పడిందంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో నేను RRB సికింద్రాబాద్ సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి వెళ్ళి మీ యొక్క కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. థ్యాంక్స్.